ఇక తిరుమలలో శ్రీవారి భక్తులకు మరో వసతి సముదాయం మాత్రం మరి కల్పిస్తున్నట్లు కూడా మనకు ఆల్రెడీ ఒక వార్త తెలుస్తూ ఉన్నది. మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి భక్తుల కోసం 102 కోట్ల వ్యయంతో తిరుమల తిరుపతి దేవస్థానం నూతనంగా నిర్మించిన వెంకటాద్రి యాత్రికుల వసతి సముదాయాన్ని మరి PAC 5 ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి గురువారం అంటే ప్రారంభించినట్టు తెలుస్తూ ఉన్నది. ముందస్తు బుకింగ్ లేకుండా వచ్చే భక్తుల కోసం మరి టీటీడీ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ భవనంలో ఒకేసారి 4,000 మంది భక్తులకు ఉచిత వసతి కల్పించవచ్చు. ఇందులో 16 డార్మిటరీలు, 2,400 లాకర్లు, 24 గంటలు వేడి నీళ్లు సరఫరా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఒకేసారి 80 మంది తలనీలాలు సమర్పించేందుకు వీలుగా కళ్యాణకట్ట, 1,400 మంది భోజనం చేసేందుకు 2 భారీ భోజనశాలలు ఉన్నాయి. మరి ఈ సందర్భంగా ఒక భక్తురాలికి తొలి వసతి బుకింగ్ టోకెన్ను ఉపరాష్ట్రపతి సీఎం అందజేశారు. మరి ప్రసాదం తయారీలో నాణ్యత పెంచేందుకు ఉగ్రానంలో ఏర్పాటు చేసినటువంటి విజన్ బేస్డ్ స్టార్టింగ్ మిషన్ను కూడా రిమోట్ పద్ధతిలో ప్రారంభించారు. అక్కడున్న వ్యర్థాలు సేకరించే యంత్రం పనితీరుపై ఆరా తీశారు. మరి ప్రాంగణంలోని సౌకర్యాలను సీఎం ఉపరాష్ట్రపతికి వివరించారు. అంతకుముందు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉపరాష్ట్రపతి దర్శించుకున్నారు. ఉదయం VIP బ్రేక్లో ఆయన కుటుంబ సభ్యులతో పాటు సీఎం చంద్రబాబు శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉపరాష్ట్రపతి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింగాల్, అర్చకులు ఇస్తా కపాల్ స్వాగతం పలికారు. ఆలయ ధ్వజ స్తంభానికి ఉపరాష్ట్రపతి సీఎంలు నమస్కరించుకొని శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వారికి పండితులు వేదాశీర్వచనం అందించగా మరి టీటీడీ చైర్మన్ శ్రీవారి తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి ఒకే కారులో శ్రీ పద్మావతి అతిథి గృహం వద్దకు చేరుకోగా అక్కడ రాధాకృష్ణన్కు చంద్రబాబు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు లోకేష్, అనగాని సత్యప్రసాద్, మరి ఆనం రామనారాయణ రెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, మరి CVSO మురళీకృష్ణ, మరి టీటీడీ బోర్డు సభ్యులు పాల్గొన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉన్నది. మరి ఖచ్చితంగా మరి మంచి సౌకర్యాలు మాత్రం మరి ఇస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. మరి ఇది సద్వినియోగం చేసుకో